రెడ్డిని నమ్ముకొని మరొకడు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తొత్తర తీరిపోయేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అరెస్టు భయంతో అనంతపురం నుంచి బెంగళూరు పారిపోయినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. అసలు ఇంతకీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై ఏ కేసు నమోదైంది, అతను ఎంతటి దారుణమైనటువంటి కుట్రకి పాల్పడ్డాడు, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420 శవం లేస్తే తప్పితే ఓదార్పు యాత్ర పేరిట బయలుదేరడు. అయితే అనంతపురం పర్యటనకి దాదాపు 6 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి హెలికాప్టర్లో రావడానికి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఈ నికృష్టమైనటువంటి వ్యక్తి అక్కడ మరణించినటువంటి లింగమయ్య కుటుంబానికి మాత్రం పావలా ఇచ్చినటువంటి పాపాల పోలేదంటూ ఆ గ్రామస్తులు లింగమయ్య బంధువులు జగన్మోహన్ రెడ్డి మొహాన ఉయ్యటానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎంత బిల్డప్ ఇచ్చి ఈ చావును అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి మరి ఆ కుటుంబానికి అండగా నిలవా అంటూ వాళ్ళు అంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. సరే, ఇవన్నీ పక్కన పెడతాం. హెలికాప్టర్ అన్నారు, విండ్ షీల్డ్ దెబ్బతిందన్నారు, జగన్మోహన్ రెడ్డికి రక్షణ లేదన్నారు. అయితే ఇదంతా కూడా కుట్రపూరితమైనటువంటి వ్యవహారం అనేటువంటిది బయటకు వచ్చింది. అక్కడ ఆ రోజు వ్యవహారంలో వీళ్ళందరూ తొక్కిసలాటలో తోపుడులో దాంట్లో గాయపడినటువంటి కానిస్టేబుల్ నరేంద్ర కుమార్ ఇచ్చినటువంటి ఫిర్యాదులో సంచలనాంశాలు వెలుగులోకి వచ్చాయి. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలందరినీ కూడా రెచ్చగొట్టి హెలీప్యాడ్ దగ్గరికి తీసుకెళ్లాడు. పోలీసులు చెప్పినటువంటి ఏ ఆంక్షల్ని కూడా పాటించలేదు. ఆంక్షలను ఉల్లంఘించి వాళ్ళ మాటని మీరి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి హెలీప్యాడ్ దగ్గరికి తీసుకెళ్లాడు అనేటువంటి అంశం మీద కానిస్టేబుల్ నరేంద్ర కుమార్ కేసు పెట్టడం జరిగింది. దీనిపై తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుట్రపూరితంగా ఇదంతా చేశాడు అనేటువంటి దాని మీద అతని పైన కేసు నమోదైంది. అయితే ఇటీవల మనం చూసాం, వైసీపీలో ఉన్నటువంటి డెకాయిట్ నాయకులందరూ వల్లభనేని వంశీ దగ్గర నుంచి, పిన్నెల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి, నందిగం సురేష్ దగ్గర నుంచి, బోరుగడ్డ అనిల్ దగ్గర నుంచి అనేక మంది జైలు పాలైనటువంటి విషయం మనందరికీ తెలుసు. కొడాలి నాని లాంటి వాళ్ళు అరెస్ట్ భయంతో ఆరోగ్యం పేరిట డ్రామాలు వేసుకొని విదేశాలకు పోవడానికి ప్లాన్ చేసుకుంటున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. రాజకేశ్ రెడ్డి దగ్గర నుంచి మిథున్ రెడ్డి దాకా కూడా త్వరలో జైలుకు పోయేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇతను అన్న చరిత్ర చూస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వీళ్ళ అన్న మాట్లాడినటువంటి కారు కుత్తలకి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళు చేసినటువంటి అరాచకాలకు జైలు పోతారు. చంద్రబాబు నాయుడు గారిని లొకేషన్ అన్ని ఇష్టపడితే అట్ట మాట్లాడాడు ఈ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి యొక్క అన్న. సిగ్గుంటే దానికి క్షమాపణ చెప్పండి మీరు, బుద్ధి ఉంటే దానికి క్షమాపణ చెప్పండి మీరు. మీరా మాట్లాడేటువంటి కనీస అర్హత ఉన్నదా? సరే, ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు విషయానికి వద్దాం. జగన్మోహన్ రెడ్డి అసలు వచ్చేటప్పుడు మాత్రమే ఆ హెలికాప్టర్కి పేమెంట్ ఇచ్చుకొని రిటర్న్ మీరు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళకి చెప్పి ముందే ఎక్కడేదో విండ్ షీల్డ్ దెబ్బతింటే వెంటనే చిన్న స్థాయి మరమ్మతులు కూడా లేకుండా మరి పైలట్ హెలికాప్టర్ని ఎవడైతే నడుపుతారో వాళ్ళు ఎలా తీసుకెళ్ళిపోయారు? జగన్మోహన్ రెడ్డి ప్రాణాలా? వాళ్ళ ప్రాణాలు కదా. రిస్క్ ఉంటే అతను వాళ్ళు ఎలాగ వెంటనే వేసుకెళ్ళారు. కనీసం ఒక ఫోటో ఒక రోజు అక్కడుండి ఏదైతే డ్యామేజ్ జరిగిందన్నారో దానికి రిపేర్ చేసుకొని కదా తీసుకెళ్లాలా? ఏమి అంటే అంత తొందరగా తీసుకెళ్తే ఏదన్నా జరిగితే అది కూడా కుట్రని జగన్మోహన్ రెడ్డి. ఓయమ్మా నేను ఎక్కువపోయేవాడిని, నేను ఎక్కుంటే నేను కూలిపోయేవాడిని అనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు కూడా నికృష్టం జగన్మోహన్ రెడ్డి చేస్తాడు కదా. మరి ఇటువంటి అప్పుడు ఆ పైలట్ ఏ విధంగా హెలికాప్టర్ని తీసుకొని వెళ్ళాడు, దాని మీద ఎటువంటి రిపేర్లు చేయకుండా? అంటే ఏమి దెబ్బతినలా, ఏమి జరగలా, మొత్తం సింపతి యాంగిల్లో డ్రామా. జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసుకున్నటువంటి డ్రామా, ఇతను పోతే జనాలు ఎరగబడి వస్తున్నారని చెప్పుకునేటువంటి డ్రామా. పెళ్ళికి పోయినా సావుకు పోయినా ఇదే జై జగనేంది, సావుకు పోతే జై జగనేంది, శవాన్ని చూసి అని నవ్వేది జగన్మోహన్ రెడ్డి. మానసికంగా నీకు ఏదైనా వ్యాధి ఉంటే ట్రీట్మెంట్ చేసుకో జగన్మోహన్ రెడ్డి, ఇబ్బందిలే. కానీ ఈ రకంగా జనాల్ని వేధించుకో, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించుకో. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే అనేటువంటి భయంతో ఆందోళనతో చాలామంది వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. అయితే వాళ్ళందరూ కూడా చెప్తున్నా, ఈ 420ని ప్రజలు ఆల్రెడీ ఒకసారి భరించారు. మళ్ళీ అతన్ని తీసుకునేటువంటి ధైర్యం ఈ ప్రజలకు లేదు. అతను చేసినటువంటి విధ్వంసం ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క ప్రాంతానికి ఎఫెక్ట్ పడిందనేది కూడా రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైంది. అయితే ఈ 420 జగన్మోహన్ రెడ్డితో ప్రయాణం చేస్తే, తనతో ప్రయాణం చేసి జైలు జీవితం గడపకుండా, కేసులు లేకుండా, వల్గర్గా మాట్లాడకుండా ఏ వ్యక్తి కూడా ఉండేటువంటి అవకాశం లేదు. ఈ సైకోని సంతృప్తిపరచాలంటే తప్పుడు పనులు చేయాలా, తప్పుడు మాటలు మాట్లాడాలి. ఆ రకంగా అయితేనే జగన్మోహన్ రెడ్డి తన పక్కన ఉంచుకుంటాడు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండాలంటే మినిమం వాళ్ళు ఒక డెకాయిట్లు, 420లు, రౌడీలు, గోండాలు అయి ఉండాలి, అవినీతి పరులు అయి ఉండాలి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడి దగ్గరికి కనీసం ఎంట్రీ కూడా దొరకదు. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి పక్కన ఏ సచివుడైనా ఉన్నాడా? ఎవడైనా మంచి వ్యక్తి అనేటువంటి ఉన్నాడా? లేదా జగన్మోహన్ రెడ్డితో ప్రయాణం చేసి బయటకు వచ్చినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డిని అడగండి, విజయసాయి రెడ్డిని అడగండి, జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఏంటో చెప్తారు.
అందుకే జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల నాటికి 11 సీట్లు కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. అందుకే తుత్తరగా ఈ రకంగా జనాలను భయోందోళన గొలిపే విధంగా ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేయటం, చిచ్చులు పెట్టడం, సమాజంలో కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య ఎక్కడ వీలైతే అక్కడ చిచ్చు పెట్టడం మనందరం గమనిస్తూనే ఉన్నాం జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహార శైలి. ఇప్పుడు అరెస్టు భయంతో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పారిపోయినటువంటి పరిస్థితి. అంటే కుట్రపూరితమైనటువంటి తప్పుడు పనులు చేయకపోతే ఎందుకు మీరు పారిపోవాల్సి వస్తోంది?